ఒక కుండ నిండా అమృతాన్ని తీసుకొచ్చి ఇంద్రుడికి ఇచ్చి చెప్పాట, మరి ఈ అమృతాన్ని తీసుకుపోయి ఈ దేవతలు ఎక్కడైతే చనిపోయి ఉన్నారు కదా వాళ్ళ మీద చల్లండి, అప్పుడు వాళ్ళందరూ మళ్ళీ బ్రతుకుతారు అనేటువంటి ఒక ఉపాయం చెప్పి ఆ అమృతం కుండని శివుడు తీసిచ్చాడు. వాడు శివుడి ఆజ్ఞ పాటించాడు ఇంద్రుడు. అప్పుడు వెంటనే దేవతలు బ్రతుకుతూ వస్తున్నారు. ఆ కుండలో పరమేశ్వరుడు వాళ్ళకి దేవతలకి సహాయం చేద్దామని అనుకుంటూ ఆ మిగిలిన అమృతం ఏదైతే ఆ కుండలో ఉందో తీసి మళ్ళీ ఇద్దామనుకుని ఆ కుండను తీసుకున్నారు. ఆయన తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి అమృత బిందువులు కొద్దిగా జారి క్రింద పడింది, భూమి పైన పడింది మాట. అదే మహాప్రవాహమై సంజీవినిగా మారి అమరజ నదిగా ప్రసిద్ధి అయింది. ఎంత గొప్ప విషయం చూడండి. ఇప్పుడు మనం గంధర్వ నగరం అంటే గానగాపురంలో భీమా అమరజ నది అని చెప్పుకున్నాం కదా. అమరజ నది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు వారి చేతిలో పట్టుకున్నటువంటి అమృత భాండ, ఆ అమృత కుండ, ఆ అమృత ఘటము నుండి జారినటువంటి బిందువులు నేల మీద భూమిపై పడంగానే ప్రవాహం చెంది అది అమరజా నదిగా సంజీవినిగా మారింది అనేటువంటి విషయం గ్రహించాలి. మరి ఇంత మంచి పుణ్యమైనటువంటి ఆ అమరజా నదిలో మనం కనుక స్నానం చేస్తే మన కర్మ అంతా కూడా పోతుందనే దానికి నిస్సందేహంగా కూడా చెప్పచ్చు. మన కష్టాలే కానీ దుఃఖాలే కానీ భయంకరమైనటువంటి వ్యాధులు రోగాలు అన్నీ కూడా నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం మనం పూర్తిగా విశ్వాసంతో మనము ఈ సంఘటన ద్వారా తెలుసుకొనవచ్చు. కాబట్టి గానగాపురం వెళ్తే తప్పకుండా ఆ సంగమంలో మనం స్నానం చేయాలి. ఆ అమరజ నదియే భీమా నదితో కలిసి సంగమంగా చెందింది, అదే ప్రయాగగా మారింది, అది ఒక గొప్ప పుణ్యస్థలం అయింది అనేటువంటి విషయము మనం గ్రహించాలి. ఈ నదిలో కనుక స్నానం చేస్తే బ్రహ్మ హత్యాది పాపాలు కూడా తొలగిపోతాయనే విషయం కూడా గ్రహించాలి. ఒక చిన్న విషయాలే కాదు, ఘోరమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి అనేటువంటి విషయము మనం గ్రహించాలి. ఈ అమరజా భీమా నది ఈ సంగమానికి ఎదురుగుండనే అశ్వత్థ వృక్షం ఉంది. మనము దత్తాత్రేయుల వారంటే మనం గుర్తుపెట్టుకోవాలి, అశ్వత్థ వృక్షం చాలా గొప్పనైనటువంటి వృక్షం. ఆ వృక్షం చూస్తే సాక్షాత్తు శ్రీదత్తుని చూసిన దర్శనం ఇచ్చినట్టే అనేటువంటి మనం ఎప్పుడు కూడా ఆ వృక్షానికి మనం మనస్ఫూర్తిగా దండం కూడా పెట్టుకోవాలి. ఇది మనం గ్రహించవలసిన విషయం. ఈ సంగమానికి ఎదురుగుండా అశ్వత్థ వృక్షం ఉంది. అది కల్పవృక్షం. అంటే ఏ కోరిక కోరినా అక్కడ ఆ వృక్షం దగ్గర కోరుకుని ఆ వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే తప్పకుండా నెరవేరుతుందనేటువంటి ఈనాటికి కూడా అది జరుగుతుందనే విషయం మనందరం కూడా గ్రహించాలి. ఆ అశ్వత్థ వృక్షం దగ్గర ఇంకొంచెం ముందు పోతే, ఆ అశ్వత్థ వృక్షం నుంచి ఇంకొద్దిగా ముందు పోతే మనకి శివాలయము, అలాగే ఒకటి నాగేశ అనే ఒక గ్రామం కూడా ఉంది. కొద్దిగా ముందు పోతే శివాలయం కనబడుతుంది, దాని పక్కనే నాగేశ అనే ఒక గ్రామం కూడా కనబడుతుంది. ఆ ప్రాంతము సాక్షాత్తు వారణాసితో సమానము అని చెప్పబడింది. అంటే కాశీతో సమానమైనటువంటి స్థలం అది. ఇప్పుడు కాశీకి వెళ్ళలేని వాళ్ళు మరి చాలా దగ్గరలో ఉన్నటువంటి గానగాపురంకి వెళ్ళి అక్కడ ఈ అశ్వత్థ వృక్షానికి దర్శించుకొని, మరి ఇందాక చెప్పుకున్నాం సాక్షాత్తు శివుడే అని చెప్పుకున్నాం. ఆ అశ్వత్థ వృక్షం దగ్గర మనం ముందు ఆ సంగమంలో స్నానం చేసి అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణలు చేసుకుని నమస్కారం చేసుకుని అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి శివాలయంలో శివుని దర్శించుకొని ఆ పక్క ఏదైతే నాగేశ అనే గ్రామం ఉందో అక్కడ మనం కనుక పాదం మోపితే సాక్షాత్తు కాశీలో అడుగుపెట్టినట్లే అనేటువంటి విషయము చెప్పబడింది మాట. అలాగే ఆ గ్రామములోనే ఒక కుటుంబీకులకు సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యాట. అది జ్ఞానకుండము, అలాగే అక్కడ మణికర్ణిక, కాశీ ఇవన్నీ కూడా అక్కడే ఉంది అని పురాణాల ద్వారా చెప్పబడింది. ఆ ప్రాంతం అంతా కూడా అశ్వత్థ వృక్షం దగ్గరే ఆ సన్నిధిలోనే మనోరథ తీర్థం అని కూడా చెప్పబడ్డాం. ఇందాక ఆ 8 తీర్థాలు మనోరథ తీర్థం కూడా ఉందని చెప్పాను కదా. అది కూడా చాలా గొప్ప తీర్థం. స్వామివారు చెప్పినటువంటి, వారే స్వయంగా చెప్పినటువంటి గొప్ప తీర్థం అది. ఆ ప్రాంతంలో శ్రీ నృసింహ సరస్వతి వారు గుప్తముగా
ప్రకటనమై ఉన్నారనే విషయం మనం గ్రహించాలి. ఆ ప్రాంతంలో గుప్త రూపంలో ఉన్నారు అనే విషయం మనం గ్రహించాలి. అలాగే అక్కడ పాప వినాశనం అనేది మరొక తీర్థం కూడా ఉంది. అందులో కనుక మనం స్నానం చేస్తే ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. రుద్రపాదం అనేది మరొక తీర్థం కూడా ఉంది అక్కడ. ఇది కూడా గయతో సమానంట. చూడండి, మరి కాశీకి వెళ్ళకపోయినా, గయకి వెళ్ళలేకపోయినా, మరి ఇందాక చెప్పినటువంటి నాగేశ గ్రామము సాక్షాత్తు వారణాసితో సమానమని చెప్పాము. వారణాసిని చూసినట్టే అలాగే ఇక్కడ ఈ రుద్రపాదం అనే మరి ఒక తీర్థం కూడా మనం దర్శించుకుంటే గయతో సమానమైనటువంటి విషయం గ్రహించాలి. శివుడికి సంబంధించిన విషయాలన్నీ గానుగాపురంలో ఉన్నాయండి. అంటే సాక్షాత్తు మరి శివుడే మన నృసింహ సరస్వతి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే చక్రతీర్థం అని కూడా ఉంది. ఆ చక్రతీర్థం కూడా చాలా పుణ్యమైనటువంటి స్థలాలు. కాబట్టి ఈ గానుగాపురంలో ఈ కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాంతాల గురించి ఇప్పటిదాకా మనము తెలుసుకున్నాము. ఇప్పుడు దత్తుని యొక్క రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి చరిత్రలోకి ప్రవేశిస్తున్నాము. ముఖ్య ఘటనలు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు, మనము తెలుసుకోవలసినటువంటి విషయాలను గురించి ఇప్పుడు నుంచి మనము మాట్లాడుకుంటున్నాం. మనము భాగవతంలో ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం గజేంద్ర మోక్షంలో వస్తుంది. ఆ శ్లోకం ముందు చెప్పుకున్న తర్వాత మనము దాని గురించి ప్రస్తావించుకుందాం. కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలం కలడందు అన్ని దిశలను కలండనడు వాడు కలడో లేడో. ఇది ముఖ్యమైనటువంటి విషయము, భాగవతంలో చెప్పినటువంటి శ్లోకము. అయితే ఇది ఎక్కడ వస్తుంది అంటే, ఒక పెద్ద ఏనుగుని, ఆ ఏనుగు కాలుని ముసలి పట్టుకుంటుంది. ఆ ఏనుగు నదిలో ఉన్నప్పుడు, స్నానం చేస్తున్న సమయంలోనూ ఆ ఏనుగు నదిలో ఉన్నప్పుడు ముసలి వచ్చి ఆ గజేంద్రుని యొక్క పాదాన్ని నోట్లతో కరిచి పట్టుకుంటుంది, వదలకుండా పట్టుకుంటుంది మాట. మరి దానికి ఎంతో బలం ఉంటుంది అనేటువంటి విషయం అందరికీ తెలుసు. చాలా గొప్ప బలంతో ఉన్నటువంటిది ఏనుగు. ముందు తను ముసలితో చాలా పోట్లాడుతుంది. తనకున్నటువంటి బలంతో అసలు నాకు బోలంత శక్తి ఉంది, ఈ ముసలి నన్ను ఏం చేస్తుందిలే అన్నట్టుగా ఘోర యుద్ధం చేస్తుంది. అలా చాలా రోజులు చేస్తాయి ఈ ముసలిను ఈ ఏనుగు. సరి సమానంగా అలా కొట్టుకున్న సమయంలో ఒక సమయంలో ఏమవుతుందంటే ఏనుగుకి కొంచెం శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే తన కాలు ముసలి నోట్లో ఉండడం చేత, ఆ ముసలి దంతాలు ఏనుగు పాదాన్ని పట్టుకోవడం చేత, రక్తము ప్రవహించడం చేత, ఆ రక్తము తగ్గిపోతున్న కొద్దీ మన సహజంగా శక్తి అనేది పోతూ ఉంటుందనేది విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే అంత పెద్ద ఏనుగు కూడా రోజు తన శక్తి క్షీణించిపోతూ వస్తుంది. అప్పటి వరకు నా శక్తి, నాకు బలం ఉంది, నేను పొట్లాడుతాను అనే ఒక అహంకారము, దర్పంతో పోట్లాడింది. కానీ ఎప్పుడైతే ఇది క్షీణిస్తూ ఉంటుందో అప్పుడు ఆ ఏనుగుకి దైవం మీద దృష్టి పోయింది. చూడండి, మనమైనా అంతే. ఇప్పుడు మనకి సిరి సంపదలు, ధనము అన్నీ ఉన్నప్పుడు మనకి దేవుడు గుర్తురాడు, దేవుడితో అవసరం అనేది అనిపించదు. ఎందుకంటే నాకు బోలంత ధనం ఉంది, నేను అన్నీ ఏదైనా చేయగలను, నాకు బోలంత సామర్థ్యం ఉంది, చుట్టుపక్కల నా పక్కల అంతా కూడా చాలామంది నేను చెప్తే పనిచేసేవాళ్ళు ఉన్నారు, నౌకర్లు ఉన్నారు అనే దర్పంతో మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఇదంతా కూడా పూర్వజన్మలో మనము చేసినటువంటి దానము. అంటే అక్కడ విత్తనం వేసుకున్నాం పూర్వజన్మలో, ఆ విత్తనము ఈ జన్మలో పెరిగి వృక్షమై మనము ఈ సిరి సంపదలు సంపాదించుకున్నాం. అంటే ఆ పరమాత్ముడు మనం చేసినటువంటి పుణ్య కార్యాన్ని చూసి ఈ జన్మలో ఫలాన్ని ఇచ్చాడనే విషయం మనం మర్చిపోతాము, ఎరుకము. దాని గురించి మనము తెలుసుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇదంతా నాదే అహంకారముతో మనం విజృంభిస్తుంటాం.
అప్పుడు అలాంటి సమయంలో మరి పరమాత్ముడు ఎక్కడ గుర్తు వస్తాడు? రాడు. అలాగే ఈ గజేంద్రుడు కూడా మొదటగా తనకున్నటువంటి అతి బలమైనటువంటి శక్తి ఉండడం చేత ఇది ఎంత, ఈ ముసలి ఎంత నాతో అని కొట్లాడుతుంది. చివరికి తన రక్తము పూర్తిగా క్షీణిస్తూ ఉన్నప్పుడు అప్పుడు అది ఎరుక కలిగి దైవం గుర్తు వస్తుంది. నిజంగా పరమాత్ముడు మరి ఉన్నాడా అని, అంటే దీనులైన వారికి భగవంతుడు రక్షగా ఉన్నాడని, మరి పరమయోగి గణముల పక్షమున భగవంతుడు కలడని, మరియు సర్వదిక్కుల ఆ పరమాత్మ ఉండునని అంటూ ఉంటారు అందరూ. కానీ ఉన్నాడు అని అనుటలో దేవుడు అసలు ఉన్నాడా లేడా అనే ఒక సంశయం, క్వశ్చన్ మార్క్ వేసిందిట గజేంద్రుడు. అదే ఈ శ్లోకం యొక్క అర్థం. కలడందురు దీనుల ఎడ, కలడందురు పరమయోగి గణముల పాలం, కలడందు అన్ని దిశలను, కలడు కలండనడు వాడు కలడో లేడో. ఇది భాగవతం యొక్క శ్లోకము. ఇప్పుడు చెప్పినటువంటి అర్థం అదే. అయితే దేవుడు అసలు ఉన్నాడో లేదో అని ఇంకే సంశయాత్మకంలోనే ఆ ఏనుగు ఉంది. ముసలి పట్టు విడిపించుకోలేక అప్పుడు ఉన్నాడా దేవుడు, మరి అందరు దేవుడు ఉన్నాడు అంటున్నాడు కదా, మరి అసలు ఉన్నాడో లేడో అని మళ్ళీ ఆయన ప్రశ్నించుకుంటాడు ఆ గజేంద్రుడు. ఇటువంటి సంశయంలో ఆ గజేంద్రుడు ఉన్నాడు. ఎందుకంటే తన కాలు ముసలి నోటిలో పట్టుకుని ఉంది, ప్రమాదంలో ఉంది తన పరిస్థితి. ఇంకా అహాన్ని విడవట్లేదు. ఇక్కడ మనం గుర్తించుకున్న విషయం, ఇంకా అహాన్ని విడవకపోవటం చేత, ఇంకా అలా సంశయ బుద్ధి ఉండుట చేతనే మరి శ్రీహరి గజేంద్రుణ్ణి రక్షించటానికి రాలేదు. ఎందుకంటే ఉన్నాడో లేడా అని ప్రశ్నించుకుంటుంటే పరమాత్ముడికి ఎలా వస్తాడు? రాడు. పూర్తి విశ్వాసం లేదు ఆ గజేంద్రుడికి. పూర్తి విశ్వాసం ఉంటేనే కదా పరమాత్ముడు నేనున్నానని కదిలి వచ్చేది. కాబట్టి అలాంటి విశ్వాసం లేకపోవట చేతనే గజేంద్రుడు మరి అంత అవస్థలో ఉన్నప్పటికీ కూడా మరి స్వామివారు శ్రీహరి రాలేదుట. ఇలా కొన్ని రోజులు తన రక్తం ఈ విధంగా క్షీణించిపోతున్నా, శక్తి క్షీణించిపోతున్నా కూడా కొన్ని రోజుల వరకు ఘోరమైన పోరాటం జరిగింది ఇద్దరి మధ్య, ఈ ఏనుగు మధ్య మరియు ముసలి మధ్య. చివరికి ఏ స్టేజ్కి వెళ్ళిందంటే ఏనుగు ప్రాణాలు పోతాయేమో అనేటువంటి స్థితికి వెళ్ళిపోయారు చివరికి. ఆ పట్టు ముసలి పట్టు అని అందుకని అంటారండి, ఒకసారి ముసలి పట్టిందంటే వదలదు ఆ పట్టుని. అలాగే ఆ ఏనుగు యొక్క పాదాన్ని పట్టడం చేత చివరికి అది క్షీణించి ఆ బలమంతా క్షీణించి చివరికి అది ఏ సమయంలో అయినా చనిపోతుందా అన్నట్టు స్టేజ్కి వచ్చింది ఆ ఏనుగు. శక్తి పూర్తిగా సన్నగిల్లిపోయింది. ఆ ఏనుగు యొక్క శక్తి పూల్సిగా సన్నగిల్లిపోయి అలసట చెందింది ఆ ఏనుగు. అప్పుడు తన అహంకారం పోయింది. చూడండి, మనము అంటుంటాం బాధలు, కష్టాలు, రోగాలు మనకి అడుగడుగునా కనిపించినప్పుడే దేవా అని మనం రెండు చేతులు ఎత్తి మొరపెట్టుకుంటాం. అప్పటి వరకు మనం ఏమనుకుంటామంటే మన అహంకారంతోనే మనం ప్రవర్తిస్తూ ఉంటామనే విషయం మర్చిపోకూడదు. దీనికోసమనే ఈ గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి శ్లోకములో ఉన్నటువంటి అంతరార్థం, ఆ గజేంద్రుడు చేసినటువంటి మిస్టేక్, మరి మనము ఎంతో ముఖ్యమైనటువంటి జన్మ పరమాత్ముడు మానవ జన్మ ఇచ్చినప్పటికీ, మన జ్ఞానాన్ని ప్రసాదించినప్పటికీ కూడా మనకిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోకుండా నేను అనే అహంకారంతోనే మనం ప్రవర్తిస్తూ అహంకారంతో ఉండటం బట్టే మనము అనేకమైనటువంటి తప్పులు చేస్తున్నామనే విషయాన్ని గ్రహించాలి ఈ శ్లోకం ద్వారా. ఎప్పుడైతే ఏనుగుకి అహంకారము పోయిందో అప్పుడు ఆ గజేంద్రుడు ఇందాక కలడో లేడో అనేటువంటి ఆ గజేంద్రుడే ఆ నోటి నుండే ఏమన్నాడంటే నీవు తప్ప నాకు మరి ఒక దిక్కు లేదు అని కోరుకుందిటండి ఏనుగు. స్వామి నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కులేరు అనేటువంటి కోరుకొని తన అపరాధాన్ని క్షమించమని కూడా స్వామివారిని వేడుకుందిట, శ్రీహరిని వేడుకుందిట. నన్ను మన్నించు స్వామి, నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు అని పూర్తిగా సర్వస్వ శరణాగతి చెందింది.
మనం కూడా స్వామివారి దగ్గర పోయి ఊరికే ఒక నమస్కారం పెట్టేసుకుని వచ్చి బాబా స్వామి నాకు నన్ను కాపాడండి బాబా అంటే సరిపోదు. పూర్తిగా సర్వస్వ శరణాగతి చెందితేనే ఆ పరమాత్ముడు కదలి వస్తాడు. పరమాత్ముడు భక్తి ఉన్న చోటే పరమాత్ముడు యొక్క నివాసము అనేటువంటి విషయం మర్చిపోకూడదు. ప్రేమ, భక్తి, సేవ ఈ మూడు ఎవరి దగ్గర అయితే కలిగి ఉంటాయో పరమాత్ముడు వారి చింతనే ఉంటాడు. వారి యొక్క బాధలు, వారి యొక్క బాధ్యతలను అన్నీ కూడా సాక్షాత్ ఆ పరమాత్ముడే చూసుకుంటాడనేటువంటి విషయం గ్రహించాలి. అలాగే ఇక్కడ ఏనుగు పూర్తిగా క్షీణించిన తర్వాతనే పరమాత్ముని దృష్టి కలిగి పరమాత్ముని నీవు తప్ప నాకు వేరే ఎవరు లేరు, నీవే నాకు దిక్కు స్వామి, నన్ను మన్నించు స్వామి అని తన తప్పును తెలుసుకొని శ్రీహరి పాదాలని పట్టుకుంది. కాబట్టి మనం కూడా అలా ఈ గజేంద్ర మోక్షంలో ఈ శ్లోకం ద్వారా మనం కూడా ఇదే నేర్చుకోవాలి. సర్వస్వ శరణాగతితో మనము స్వామివారిని వేడుకోవాలి అనేటువంటి అప్పుడే మనకి రక్షణ కలుగుతుంది అనేటువంటి ఈ శ్లోకం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కథలోకి వస్తే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు గానగాపురంలో గుప్త స్వరూపముగా ఈనాటికి కూడా ఉన్నారు. ఈరోజు కూడా మనం వెళితే గుప్త స్వరూపముగా స్వామివారు ఉన్నారు. అది సాక్షాత్తు స్వామివారే చెప్పారు, నేను గుప్త స్వరూపంగా గానగాపురంలో ఉంటాను అనేటువంటి నృసింహ సరస్వతి వారు హామీ ఇచ్చారు. ముందు అంటే ఈ క్షణంలో కూడా స్వామివారు అక్కడ గుప్త స్వరూపంగా ఉన్నారనే విషయం ముందు మనం అందరం కూడా ఎరుకగలిగి ఉండాలి. దీనికి సాక్ష్యం ఏంటంటే స్వామివారే స్వయముగా వారే సజీవంగా ఉన్నప్పుడు వారు భక్తులతో అన్నటువంటి మాట స్వామివారు అన్న మాటలు, ఈ గానగాపురములో గుప్త స్వరూపమున నేను సదా ఉంటాను, ఉండెదను అని స్వామివారు హామీ ఇచ్చారట వారి భక్తులకి. ఎంత గొప్ప విషయం చూడండి. భక్తులు ఇచ్చటనే నన్ను సాక్షాత్కరించుకొనవచ్చును అని మరొక మాట కూడా స్వామివారు చెప్పారు. అంటే నృసింహ సరస్వతి స్వామివారిని మనము ఈ క్షణమైనా సరే గానగాపురంలో గుప్త స్వరూపంలో ఉన్నారు. మన కనుక భక్తి పూర్తి విశ్వాసముతో ఉండి స్వామి ఇందాక మనం గజేంద్ర మోక్షంలో చెప్పుకున్నాము, ఖచ్చితంగా పూర్తి విశ్వాసం. మొదట మనం అహంకారంతో ఆ గజేంద్రుడు ఏ విధంగా అయితే ఉన్నాడా లేడా అన్నట్టు కాకుండా ఇలాంటి సంశయాలు లేకుండా తనకి శక్తి పూర్తిగా పోయింది. ఆ గజేంద్రుడు పోయినప్పుడు నీవు తప్ప నాకెవరు దిక్కు అని అన్నప్పుడు స్వామిని నేను చేసిన తప్పులను మన్నించు స్వామి, నీవే నన్ను రక్షకుడవు అని ఎప్పుడైతే ఆ హరి పాదాలను పట్టుకున్నప్పుడు హరి కదలి వచ్చాడో అలాగే ఈరోజు కూడా మనము స్వామివారు గుప్త రూపంలో ఉన్నారన్నటువంటి స్వయంగా వారే చెప్పినటువంటి మాటలను పూర్తి విశ్వాసంతో మనము పట్టుకొని స్వామివారికి మన కష్టాలు వచ్చినప్పుడు మనం చక్కగా మన స్వామి గారిని పూర్తి విశ్వాసంతో పెట్టుకొని స్వామివారిని మనము సాక్షాత్కరించుకోవాలంటే మనము అలాంటి భక్తిని సంపాదించుకొని సర్వస్వ శరణాగతి వేడుకొని శ్రీ దత్తుని పాదాలు తప్ప మరొకటి లేదు స్వామి, నీవే నాకు దిక్కు అని అనుకున్నప్పుడు ఆ గుప్త రూపంలో ఉన్నటువంటి స్వామివారు శ్రీ నృసింహ సరస్వతి వారు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు, ఆ భక్తుడికి ప్రత్యక్షమవుతాడనే విషయము మనము గ్రహించాలి. నేను తప్పక సాక్షాత్కరించదును అని స్వామివారు చెప్పినటువంటి మాట, స్వామివారు నోటి నుండి వచ్చిన మాట ఎప్పుడు కూడా వృధా కాదు. వారు ఖచ్చితంగా ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి స్వామివారు భక్తులకి తప్పకుండా సాక్షాత్కరించదని ఎప్పుడైతే చెప్పారో తప్పకుండా మన యొక్క భక్తి విశ్వాసాలు కనుక దృఢంగా ఉంటే స్వామివారిని సాక్షాత్కరించుకోనవచ్చును గానగాపురంలో అనేటువంటి విషయము మనము గ్రహించాలి. కాకపోతే సద్భక్తులకు మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలండి. అంతే తప్ప నేను దత్తుడి భక్తుడిని నేను ఇప్పటికిప్పటికి వెళ్ళి గానగాపూర్కి వెళ్ళి స్వామి నాకు దర్శనం ఇవ్వంటే జరగకపోతే అరే ఆ స్వామి అలా చెప్పారు కదా ఇదంతా అబద్ధం అని అనకూడదు. మనం సద్భక్తులు అనిపించుకోవాలి. సద్భక్తులు అంటే ఎంతో సాధన చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను అరిషడ్వర్గాలను మనము చెక్ చేసుకోవాలి. మనకేమేమి ఉన్నాయి, ఎంత ఎక్కువగా ఉన్నాయి, అవన్నీ కూడా మనము
మనం చెక్ చేసుకొని మనం మారాలి. అరిషడ్వర్గాలని మనం వదిలించుకోవాలి, దుర్గుణాలను దూరం చేసుకోవాలి, మనం సద్గుణాలని మనం సంపాదించుకోవాలి. అదే మన సంపాదన తప్ప ధనం సంపాదించుకోవటము లేదా ఇల్లులు సంపాదించుకోవటము, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవడం ఇది కాదండి మన సంపదన అంటే. మన సంపద అంటే మనము దుర్గుణాలను పోగొట్టుకుని సద్గుణాలను మనం పొందటమే మన యొక్క నిజమైన సంపద. అట్లాంటి సంపదలు సాత్విక గుణములు కలిగి ఉండి మనకున్నటువంటి ఈ త్రిగుణాలలో సత్వ రజ తమో గుణంలో సాత్విక గుణాన్ని కూడా కలిగి మనం కేవలం సాత్విక గుణానికే ప్రాధాన్యత ఇచ్చి అట్లాంటి గుణాన్ని మనం సంపాదించుకుంటే అప్పుడే మనం సద్భక్తులం అవుతామండి. స్వామివారు చెప్పినటువంటి మాటలను శ్రీ గురు చరిత్ర కనుక మనం పఠిస్తే శ్రీ గురు చరిత్రలో స్వామివారు చెప్పినటువంటి ప్రతి మాటను మనసుకు పట్టించుకొని మనం కనుక ఆచరణ చేసుకుంటూ వెళితే మనం అప్పుడు సద్భక్తులం అవుతామనే విషయం గ్రహించాలి. అలాంటి సద్భక్తులకి మాత్రమే ఇట్టి అవకాశము. ఏది అవకాశము? శ్రీ దత్తాత్రేయుని వారి యొక్క రెండవ అవతారమైనటువంటి శ్రీ నృసింహ సరస్వతి వారు తప్పకుండా సాక్షాత్కరిస్తారు గాణగాపురంలో అనే విషయము మనము గ్రహించాలి. శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఇంకొక మాట కూడా చెప్పారంట. ఏంటంటే గాణగాపురంలో సంగమం ఉంది కదండి, అమరజ భీమా నది సంగమం ఇందాక చెప్పుకున్నాం మనం. ఆ సంగమం అందే నా యొక్క నిత్యకృత్యములు జరుగును అని స్వామివారు చెప్పారు. అక్కడే ఆయన ఉంటారంట, ఆ సంగమం ప్రాంతంలోనే. ప్రతిరోజు అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా నిత్యకృత్యాలు ఏ విధంగా జరుగుతూ ఉండేవో ఇప్పుడు ఆయన సజీవంగా లేకపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా వారి నిత్యకృత్యాలు జరుగుతూ ఉంటాయని స్వామివారు చెప్పడం జరిగింది. ఈ మాట కూడా చెప్పారు. స్వామివారు చెప్తున్నారు మాట, ప్రతిరోజు మధ్యాహ్నం పూట నేను మఠమునందు గుప్తుడై ఉండేదను. అక్కడ స్వామివారి మఠం ఉందండి. మధ్యాహ్నం పూట ఆ మఠములో గుప్తంగా ఉంటారట స్వామివారు. చూడండి, ఆ సంగమమునందు కనబడుతున్నారు, అశ్వత్థ వృక్షమునందు కనిపిస్తున్నారు, నిర్గుణ పాదుకలను ఆశ్రయిస్తే అక్కడ కనబడుతున్నారు స్వామివారు. అంటే సద్భక్తులకు అలాంటి సాక్షాత్కారం జరుగుతుందనే విషయం మనం గ్రహించాలి. అలాగే మధ్యాహ్నం పూట మఠమునందు స్వామివారిని మనము సాక్షాత్కరించుకొనవచ్చునట విషయం కూడా మనము గ్రహించాలి. గుప్తుడై ఉన్నారు స్వామివారు. అలాగే ఉషకాలమున మరి కృష్ణా నది యందు స్నానము చేసి కల్పతరు సమీపమున కర్మలను ఆచరించి తిరిగి మధ్యాహ్నం భీమా నదికి నేను చేరుట నా నిజమైన భక్తులు నన్ను గమనింపదగలరు అని చెప్పారు. అంటే స్వామివారుట మధ్యాహ్నం పూట మఠమునందు గుప్తుడై ఉన్నారని ఇందాక చెప్పుకున్నాం కదా. మరి ఉషకాలం సమయంలో స్వామివారు ఏం చేసేవారట, కృష్ణానదిలో స్నానం చేస్తారట. అక్కడికి వెళ్ళి కృష్ణానదిలో స్నానం చేసి అక్కడి నుంచి మళ్ళీ కల్పతరు సమీపానికి వచ్చి ఆ నిత్య కర్మలను ఆచరించి తర్వాత మధ్యాహ్నానికి తిరిగి భీమా నదికి చేరుతారట స్వామివారు. కేవలం నిజమైన భక్తులకు సద్భక్తులకు మాత్రమే అలాంటిది కనబడుతుంది, సాక్షాత్కారం కనబడుతుంది అనే విషయం స్వామివారు చెప్పడం జరిగిందన్నమాట. భక్తులు ఈ స్వామివారి యొక్క రోజు చేసే చర్యలను వాళ్ళు గమనించగలుగుతారు. సద్భక్తులకు మాత్రమే ఇలాంటి దర్శనం కలుగుతుంది అనేటువంటి స్వామివారు స్వయంగా చెప్పినటువంటి మాటలు. కాబట్టి మనం సద్భక్తులం అవ్వాలి తప్ప మామూలుగా వెళ్ళి మనం ఏదో చదివేసుకుని గురుచరిత్ర చదివాం కదా, స్వామివారిని దర్శించుకుందాము గాణగాపురం వెళ్ళి మరి స్వామివారు నాకు సాక్షాత్కరించుకోలేదంటే అది అజ్ఞానమే. మనం ముందు సద్భక్తులు కావాలి. మనలో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి దుర్గుణాలను తొలగించుకొని నిత్యం స్వామివారి యొక్క స్మరణతో ఉంటూ గురుచరిత్ర పారాయణము చేస్తూ ఆ జగద్గురు అయినటువంటి దత్తాత్రేయులు వారు ఏమి చెప్పారు అనే విషయాన్ని ప్రతి మాటని ఎంతో భక్తి శ్రద్ధలతో మనసుకు పట్టించుకోవాలి, నిధిధ్యాసన చేసుకోవాలి. దాన్నే మనం ఆచరిస్తూ వెళుతూ ఉంటే మనలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. మనం పరిశుద్ధి అవుతుంది. అప్పుడే మనకి ఆ సద్భక్తులకి అవటానికి మనకి ప్రవేశం జరుగుతుంది. అప్పుడే స్వామివారు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా మనకి మనసుకు పట్టించుకొని స్వామివారి యొక్క సాక్షాత్కారం జరుగుతుందనే విషయం మనము దీని ద్వారా తెలుసుకోవాలి.